పూజాబలిని సమర్పించు కుటుంబ సభ్యులు దివ్యవాక్ కేంద్రంలో సేవ చేసిన బృందమంతటికి మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా దేవుని దీవెనల కొరకు మక్కెన శౌర్య ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు సుచరిత. డాక్టర్ తుమ్మ కస్పారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు మరియు డాక్టర్ తుమ్మ కస్పారెడ్డి మంచి ఆరోగ్యం మరియు ఆర్చ్ బిషప్ తుమ్మాపాల గారి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని ఈరోజు ఆదివారం ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఎంతోమంది ప్రజలు వచ్చుతుండగా వారి రాకపోకలేందు దేవుడు తోడుగా ఉండాలని ప్రతి కుటుంబం ఆశీర్వాద అభిషేకంతో నింపబడినట్లుగా ఒక వ్యక్తి వ్యాపారాభివృద్ధి కుటుంబంలో దేవుడు చేయబోతున్న మేళలకు కృతజ్ఞతగా జేమ్స్ ఎన్ అమీలియా వివాహ జీవితం కొరకు వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో జీవించినట్లుగా జేమ్స్ మంచి ఉద్యోగం కొరకు దివ్యవాక్ కేంద్రంలో సేవ చేసిన గురువుల కన్యాస్త్రీల మంచి ఆరోగ్యం, దేవుని కాపుదల సంరక్షణ అభిషేకం కొరకు జీ లీషా మంచి ఆరోగ్యం, రితిక మంచి వివాహ సంబంధం కొరకు సౌజన్య గర్భంలోని శిశువు మంచి ఆరోగ్యం, సంతానవరం కొరకు గోయిందాపురం రాజు ఆత్మనిత్య విశ్రాంతి కొరకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజను సమర్పించేవారు బాల తెరీసా, పుట్టి శాంతమ్మ కుటుంబ సభ్యులు వట్టి భాస్కర్ రెడ్డి, సరిత, అనన్య కుటుంబం కృతజ్ఞతగా ఆస్ట్రేలియా పిఆర్ త్వరగా వచ్చినట్లుగా మక్కెన విజయ భాస్కర్ మంచి ఉద్యోగం, కుటుంబ సభ్యులు సఖ్యతగా జీవించినట్లుగా శాంతి సమాధానం కొరకు ఏ రాజశేఖర్ కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, కుమారుడు జస్వంత్ మార మనసు గృహ నిర్మాణం త్వరగా పూర్తి కావాలని కుటుంబంపై ప్రభు దీవెనల కొరకు జి రఫేల్ రెడ్డి ఆత్మశాంతి కొరకు థోమాస్ మాస్టర్కి మంచి ఆరోగ్యం దయచేయాలని మరీ తల్లి తోడుగా ఉండాలని ఏ శిరీష ఐర్లాండ్ ఇంటర్వ్యూలో విజయం కొరకు ప్రత్యేక తలంపుల కొరకు మరియు ప్రతి చిన్నారి బిడ్డలకు మంచి ఆరోగ్యం కొరకు దత్తుకుమార్ మంచి వివాహ సంబంధం కొరకు టి ప్రకాశం నారాయణమ్మ కుటుంబం మంచి ఆరోగ్యం కొరకు కె బలరామరాజు, పద్మావతి, ఆనందరాజు, గీత, నిహన్య వర్మ కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, స్వంత గృహం కొరకు ఎడ్విన్ ఉద్యోగంలో స్థిరత్వము, డేవిడ్ గ్యాబ్రియల్ స్కూల్కి క్రమం తప్పకుండా వెళ్ళినట్లుగా బంగారు భవిష్యత్తు కొరకు యానీ పియరీకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వచ్చినట్లుగా అత్తగారికి మంచి ఆరోగ్యం కొరకు ప్రత్యేక తలంపుల కొరకు సెయింట్ జేవియర్ స్కూల్ 10th క్లాస్ విద్యార్థుల ఎగ్జామ్స్ మంచిగా వ్రాసి మంచి ఉత్తీర్ణత సాధించినట్లుగా బి శృతి మంచి జీవిత భాగస్వామి కొరకు అల్లమ్మ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా అర్పణ 10th క్లాస్ ఎగ్జామ్స్ మంచిగా వ్రాయినట్లుగా హన్నా షారన్ ఎఫ్ఎంజిఈ ఎగ్జామ్స్ మంచిగా వ్రాయినట్లుగా 200 మార్కులకు పైగా వచ్చినట్లుగా ఆర్టీనే కారీనే సెమిస్టర్ బ్యాక్లాగ్ త్వరగా పూర్తి చేయనట్లుగా నక్క యోచన మైత్రి ఇంజనీరింగ్లో క్వాలిఫై అయినందుకు కృతజ్ఞతగా మెయిన్స్ ఎగ్జామ్స్లో మంచి ఉత్తీర్ణత సాధించినట్లుగా డి విజయ శ్యామ్ సుందర్ మంచి ఆరోగ్యం కొరకు డి సంజయ్ అజయ్ మంచి జీవిత భాగస్వామి ఆత్మీయ ఎదుగుదల కొరకు మేఘన బాగ్లేసమ్మ కుటుంబమునకు ప్రభు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆశీర్వాదం కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని నెల్సన్ డేరియస్ యుఎస్ఏలో జాబ్ చేరుతుండగా ప్రభు చిత్తంలో పరిస్థితులు అనుకూలంగా మారి జాబులో స్థిరపడినట్లుగా ప్రభు దీవెనల కొరకు ఈ విన్నపాలన్నీ ప్రభుకు సమర్పించుకుందాం. పూజకు వేళాయే ప్రభు జనమా పాల్గొనరారండి ఓ సంఘమా. పూజకు వేళాయే ప్రభు జనమా పాల్గొనరారండి ఓ సంఘమా. దేవదేవుని ప్రియ బలిది మానవాళి రక్షణ బలిది, దేవదేవుని ప్రియ బలిది మానవాళి రక్షణ బలిది. పాల్గొనరారే పూజలో పావన ప్రభుని వరములు పొంద, పాల్గొనరారే పూజలో పావన ప్రభుని వరములు పొంద.
పూజకు వేళాయే. ప్రభు జనమా పాల్గొనరారండి ఓ సంఘమా. అన్ని బలుల కన్నా నిన్నయైన బలిది, పూర్వవేద బలుల కన్నా శ్రేష్టమైన బలిది. యాజకోత్తముని అపురూప బలిది, తండ్రి దేవుడామోదించిన ఏకైక బలిది. యాజక క్రమమంతటికి దేవుని వరమిది, ప్రియతనయుడు యేసుని కారుణ్య బలిది. పాపశాప దోషములను పరిహరించు బలిది. శ్రీ సభాత్యున్నత ఆరాధన క్రమమిది. పాల్గొనరారే పూజలో పాల్గొన ప్రభుని వరములు పొంద. పాల్గొనరారే పూజలో పాల్గొన ప్రభుని వరములు పొంద. దేవా, నేను నిర్దోషిని నిరూపింపుము. నీవు నా తరపున వాదించి భక్తిహీనులైన నరుల నుండి నన్ను కాపాడుము. కొండే గాండ్రును దుష్టులైన నరుల నుండి నన్ను రక్షింపుము. దేవా, నాకు ఆశ్రయ దుర్గము నీవే. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము సహకారము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. కృష్ణనాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఇదిగో మళ్ళీ ఒక్క వారము కూడి మనకు అందరూ కూడా దేవుడు ఇచ్చారు. తపస్కాలములో 5వ వారములోకి మనము ప్రవేశిస్తుండగా చీకటి నిండిన ఆ తలుపుని, చీకటి నిండిన ఆ తలుపులు మోసిన ఆ తలుపుని ఇదిగో యేసు ప్రభు తెరవడానికి పోతున్న సమయం. ప్రియులారా, ఈరోజు మొదటి పఠనము యెహెజ్కేలు గ్రంథము నుండి తీసుకుపడినది. యెహెజ్కేలు ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు హామీ ఇస్తున్నాడు. ఏమిటండి? ఇశ్రాయేలు ప్రజలు బాబిలోన్లు దేశములు బానిసలుగా జీవించిన సమయము. దేవుడు స్వయంగా వారిని విమోచించడానికి రాబోతున్నారు అని ఒక హామీని ఇస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దీనిని యెహెజ్కేలు ప్రవక్త బాబిలోనులో ఆ బానిసం నుండి మరణానికి పోల్చడము. దేవుడు యెహోవైన దేవుడు ఆ బానిసం నుంచి, ఆ మరణం నుంచి వారిని విమోచించిన దానికి అర్థం ఏమిటంటే మరణం నుంచి పునరుద్ధానములోకి లేవనెత్తబడుతున్న ఒక భాగాన్ని మనము ఈరోజు మొదటి పఠనం ద్వారా ప్రియులారా మనము చదువుతున్నాము. ప్రియులారా, 2వ పఠనము పునీత పౌలు గారు రోమీయులకు రాసిన లేఖలు మానవ జాతులు శారీరంగా జీవించినప్పుడు వారు సమాజములో ఉండిపోతుంది, శరీరములు మరణిస్తుంది. కానీ మనమందరూ అనుచారులాయ దేవుని యొక్క బిడ్డలు, యేసుప్రభుని అనుసరించిన వాడు, వెంబడించిన వారు కాబట్టి మనమందరము కూడా ఆత్మతో
జీవించాలని ఈరోజు పునీత పౌలు గారు మనకు హామీ ఇస్తున్నాడు. ఎవరైతే ఆత్మలో జీవిస్తున్నారో వారికి మాత్రమే నిత్య జీవన్ పొందగలుగుతారు. ఈరోజు గొప్ప వచనం పునీత పౌలు గారు మనకందరికీ అందిస్తున్నాడు. ప్రియులారా, సువిశేష పఠనంలో యోహాను సువార్త మనము చదివినట్లయితే యేసుక్రీస్తు బెథానియా ఆ గ్రామానికి వచ్చి లాజరైనటువంటి తన స్నేహితుడిని మరణం నుంచి, మృతి నుంచి లేపి ఆయనకి ఇంకొక కొత్త జీవితము ఇస్తున్న ఒక భాగాన్ని మనము చదువుతున్నాము. ప్రియులారా, ఆయనని యేసు ప్రభు మరణం నుంచి లేపినప్పుడు ఒక గొప్ప మాట పలికాడు. నేనే పునరుత్థానము జీవము, నన్ను విశ్వసించేవాడు ఎన్నటిని మరణింపకుండా నిత్య జీవన్ ఒసుకుతారు అని ఒక గొప్ప మాట. ప్రియులారా, ఈరోజు ఆ గొప్ప మాటని మనం విశ్వసించుదాం. యేసు ప్రభువే నిజమైన దేవుడు, సజీవమైన దేవుడు. మరణము దానిని భయపడిన అవసరమే లేదు. దేవుడు ఉన్నప్పుడు, ఆ యేసు ప్రభు మన దగ్గరే ఉన్నప్పుడు మనం భయపడకుండా ఆ యేసు ప్రభువే పునరుత్థానము, మరణించిన తర్వాత కూడా నన్ను లేవనెత్తాడు అని ఒక గొప్ప విశ్వాసముతో ఈ పూజలలో మనము పాల్గొందాము. ఒక్కసారి మనమందరము కూడా కనులు మోసుకుని చేతులుండి జోడించి ఆ ప్రభుని క్షమాపణ అడుగుదాం. ఎప్పుడైతే ఆ యేసు ప్రభుని విశ్వసించకుండా మన యొక్క ఇష్టానుసారంగా మనం జీవించిన సమయములు చాలా ఉన్నాయి. అన్నిటిని కూడా గుర్తు చేసుకుని, ప్రభువా, ఈరోజు ప్రత్యేకంగా ఈ 5వ వారములోకి, తపస్కాలములో 5వ వారములోకి మేము ప్రవేశిపోతుండగా దీవించి ప్రభువా, చీకటి నిండిన ఆ జీవితాన్ని మార్చేసి వెలుగు నిండిన జీవితములోకి నన్ను నడిపించుమయ్యా అని మనం ప్రార్థించుదాం. చేసిన తప్పుల కొరకు, పొరపాటుల కొరకు ప్రతి ఒక్కరు కూడా పాప క్షమాపణం పొందుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేదను, వాకు చేదను, క్రియల చేతను, అశ్రద్ధ చేదను బహుపాపములు చేసిదివి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైనడు పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరు మా కొరకు మన ప్రభువు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, నీ కుమారుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి దాని రక్షణ కొరకు తనను తానే మరణమునకు అప్పగించుకొనెను. మేము కూడా అదిని ప్రేమ ద్వారా ప్రేరింపబడి నీ అనుగ్రహ సహాయముతో త్వరపడి అదిని నీ చేరుకొనుటకు ఆశతో ముందుకు సాగిపోవుదుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నేను నా ఆత్మ మీలో ఉంచి మీ
మీరు జీవించినట్లు చేయుదును. మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథము అధ్యాయం 37 పరిశుద్ధ వచనంలో 12వ వచనం నుండి 14వ వచనం వరకు. మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథము అధ్యాయం 37 పరిశుద్ధ వచనంలో 12వ వచనం నుండి 14వ వచనం వరకు. నీవు ఇశ్రాయేలులకు ఇట్లు ప్రవచనం చెప్పుము. యావే ప్రభువిట్లు నుడువుచున్నాడు, నా ప్రజలారా, నేను మీ సమాధులను తెరచి మిమ్ము లేపుదును, మిమ్ము మరలా ఇశ్రాయేలు దేశమునకు తోడుకొని వత్తును. నేను మీ సమాధులను తెరచి మిమ్ము లేపునప్పుడు మీరు నేను ప్రభువునని గుర్తింతురు. నేను నా ఆత్మను మీలో ఉంచి మీరు జీవించినట్లు చేయుదును, మీరు మీ దేశమున వసించినట్లు చేయుదును. అప్పుడు ప్రభువునైన నేను మాట ఇచ్చి చెప్పినట్లే చేసిదినని గ్రహింతురు. ఇది ప్రభువైన నా వాక్కు, ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. క్రీస్తును మరణం నుండి లేవనెత్తిన దేవుని ఆత్మ మీ యందు ఉన్నచో ఆయన మీ మధ్య శరీరములను జీవమును వసగును. రెండవ పట్నము పునీత పౌలు గారు రోమా పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 8వ వచనం నుంచి 11వ వచనం వరకు. సహోదరులారా, శరీరానుసారముగా జీవించువారు దేవునిని సంతోషపెట్టలేరు. మీ యందు నిజముగా దేవుని ఆత్మ వసించి ఉన్నచో మీరు శరీరమునందు గాక ఆత్మ యందు ఉన్నారు. క్రీస్తు ఆత్మ తన యందు లేనివాడు ఆయనకు చెందడు. క్రీస్తు మీ యందు ఉన్నచో మీ శరీరము పాప విషయమై మరణించినది, కానీ ఆత్మ నీతి విషయమై జీవమును కలిగి ఉన్నది. క్రీస్తువును మరణం నుండి లేవనెత్తిన దేవుని ఆత్మ మీ యందు ఉన్నచో క్రీస్తువును మృతుల్లో నుండి లేవనెత్తిన ఆయన మీ యందు ఉన్న ఆత్మ వలనే నశించు మీ శరీరములను కూడా జీవమును వసగును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమై ఉన్నాను నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే.
లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. శ్రమలు శోధనలు నన్నావరింపగా, అజ్ఞానముచే హీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా, ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఈ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే కృపయే నేనేమయ్యున్నాను నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్న ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్న హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమయ్యున్నాను నీ కృపయే. కృపయే కృపయే నీ బ్రతికి ఉన్నానంటే కృపయే. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 11వ అధ్యాయము వచన భాగము 1వ వచనం నుంచి 45వ వచనం వరకు. Gospel according to St. John, chapter 11, verses 1 to 45. బెదానియలో లాజరు అను వ్యక్తి వ్యాధిగ్రస్తుడై ఉండెను. అందు మరియమ్మ ఆమె సోదరి మార్తమ్మ నివసించి ఉండిరి. యేసుకు పరిమళ తైలము పూసి ఆయన పాదములను తల వెంట్రుకలతో తుడిచినది ఈ మరియమ్మయే. వ్యాధిగ్రస్తుడైన లాజరు ఆమెకు సోదరుడు కనుక అక్కడెల్లెండ్రు ప్రభు మీరు ప్రేమించి లాజరు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు అని యేసుకు వర్తమానమును పంపిరి. అది విని యేసు, ఈ వ్యాధి మరణమును కొరకు వచ్చినది కాదు, ఇది దేవుని మహిమ కొరకును, ఇందు మూలమున దేవుని కుమారుడు మహిమ పరుపడుటకును వచ్చినది అనెను. యేసు మార్తమ్మను ఆమె సోదరిని లాజరును ప్రేమించెను. లాజరు జబ్బుపడెనని వినియు యేసు తాను ఉన్న చోటనే ఇంకను 2 రోజులు ఉండెను. ఆపిమట ఆయన తన శిష్యులతో, మనము యూదయకు తిరిగి పోదము రండు అనెను. బోధకుడా, ఇంతకు ముందే యూదులు మిమ్ము రాళ్లతో కొట్టదలచిరి, ఆయనను మీరు అక్కడకు తిరిగి వెళ్ళదరా అని శిష్యులు అడిగిరి. అందుకు యేసు ఇట్లనెను, పగలు 12 గంటలు ఉన్నవి కదా,
ఎవడని పగడివేళ నడిచిన ఎడల తోట్రుపడరు, ఏలైనా వాడు ఈ లోకపు వెలుగును చూడగలుగును. కానీ రాత్రివేళ నడిచిన ఎడల వాడు తోట్రుపడను, ఏలైనా వానియందు వెలుగు లేదు. ఆయన వారితో మరలా, మన మిత్రుడు లాజరు నిద్రించుచున్నాడు, నేను అతనిని మేల్కొడవకు వెళ్ళుచున్నాను అని చెప్పగా, శిష్యులు, ప్రభు, అతడు నిద్రించుచున్నతో బాగుపడను అనిరి. యేసు ఈ మాట అతని మరణమును గురించి చెప్పెను. కానీ వారు అది నిద్ర విశ్రాంతి గురించి చెప్పేనని తలచిరి. అప్పుడు యేసు వారితో స్పష్టముగా, లాజరు మరణించెను. మీరు విశ్వసించుటకు మీ నిమిత్తమై నేను అచ్చట లేనందున సందర్శించుచున్నాను. 2 ఇప్పుడు మనము అతని యొద్దకు వెళ్ళదము అని పలికెను. అప్పుడు దిదీము అనబడు తోమా, మనము కూడా వెళ్ళి ఆయనతో పాటు చనిపోవుదుము అని తన తోటి శిష్యులతో అనెను. యేసు అక్కడకు చేరిన పిమ్మట లాజరు సమాధి చేయబడిన అప్పటికి 4 దినములైనందుని తెలిసికొనెను. బెదానియా గ్రామము యెరూషలేమునకు ఇంచుమించు క్రోసేటు దూరము ఉన్నది. వారి సహోదరిని గురించి మార్తమ్మ మరియమ్మలను ఓదార్చుడకై పలువురు యూదులు అచ్చడకు వచ్చిరి. యేసు వచ్చుచున్నడని వినినంతయనే మార్తమ్మ ఆయనకు ఎదురు వెళ్ళెను. కానీ మరియమ్మ ఇండి యుందే కూర్చుండి ఉండెను. మార్తమ్మ యేసుతో, ప్రభు, మీరు ఇచ్చట ఉండియునచో నా సోదరుడు మరణించి ఉండేడి వాడు కాడు. ఇప్పుడైనను దేవుని మీరు ఏమి అడిగినను మీకు ఇచ్చును అని నాకు తెలియను అనెను. యేసు ఆమెతో, నీ సహోదరుడు మరవలేచును అని చెప్పెను. అందుకు మార్తమ్మ, అంతిమ దినమున పునరుద్ధానముందు అతడు మరల లేచునని నేను ఎరుగుదును అని పలికెను. అప్పుడు యేసు, నేనే పునరుద్ధానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నిటికి మరణము చవి చూడడు. నీవు దీనిని విశ్వసిస్తున్నావా అని ప్రశ్నింపగా ఆమె, అవును ప్రభు, లోకమున అవతరింపనున్న దేవుని కుమారుడగు క్రీస్తువు నీవేనని విశ్వసించున్నాను అని చెప్పెను. ఆమె ఇట్లు పలికి వెళ్ళి తన సహోదరి మరియమ్మతో, బోధకుడా ఇక్కడ ఉన్నాడు, నిన్ను రమ్మునిచున్నాడు అని రహస్యముగా చెప్పెను. అది విని మరియమ్మ వెంటనే లేచి ఆయన వద్దకు వెళ్ళెను. యేసు ఇంకను గ్రామము చేరలేదు. మార్తమ్మ తనను కలిసికొనిన స్థలముననే ఉండెను. ఇంటి యొద్ద మరియమ్మను ఓదార్చుచున్న యూదులు ఆమె ఉన్న పాటున లేచి వెలుపులకు బయలుదేరుట చూచి ఆమె వెంట వెళ్ళిరి. ఏలైనా ఆమె సమాధి యొద్ద విలిపించుటకు వెళ్ళుచున్నదని వారు తలంచిరి. మరియమ్మ యేసు ఉన్న చోటకు వచ్చి ఆయన పాదములపై పడి, ప్రభు, మీరు ఇక్కడ ఉండినచో నా సోదరుడు మరణించి ఉండేడి వాడు కాడు అనెను. ఆమె వెంటే వచ్చిన యూదులను విలపించుటను చూచినప్పుడు యేసు హృదయము ద్రవించెను. ఆయన దీర్ఘముగా నిడూర్చి, మీరు అదిని ఎక్కడ సమాధి చేసిదిరి అని అడిగెను. ప్రభు, వచ్చి చూడుడు అని వారు పలికిరి. యేసు కండతడి పెట్టెను. అందట యూదులు, ఈయన అదిని ఎంతగా ప్రేమించుచున్నాడో చూడుడు అని చెప్పుకొనిరి. కానీ వారిలో కొందరు
గుడ్డివానికి దృష్టినిచ్చిన ఇదుడు లాజరును మృత్యువుండి నుండి తప్పింప లేకపోయినా అనిరి. యేసు మరలా దీర్ఘముగా నిడూర్చి సమాధి యొద్దకు వచ్చెను. అది రాతితో మూయబడిన ఒక గుహ. రాతిని తొలగింపుడు అని యేసు అనెను. మృదుని సహోదరి మార్తమ్మ, ప్రభు, అతడు చనిపోయి 4 దినమైనది, ఇప్పటికీ దుర్వాసన కొట్టుచుండును అనెను. యేసు ఆమెతో, నీవు విశ్వసించినచో దేవుని మహిమను చూచిదనని నీతో చెప్పలేదా అనెను. అంతట వారు రాతిని తొలగించిరి. యేసు కనులెత్తి, ఓ తండ్రి, నీవు నా ప్రార్థన ఆలకించినందుకు కృతజ్ఞతుడును. నీవు నన్ను ఎప్పుడునూ ఆలకించేదనని నేను ఎరుగుదును. కానీ ఇక్కడ ఉన్న జనసమూహము నిమిత్తమై నీవు నన్ను పంపినట్లు వారు విశ్వసించుటకై ఇట్లు పలికిదిని అనెను. పిమ్మట యేసు బిగ్గరగా, లాజరు వెలుపలకు రమ్ము అని పలికెను. చనిపోయినవాడు వెలుపలకు వచ్చెను. అదిని కాలు చేతులు ప్రేత వస్త్రముతో బంధింపబడి ఉండెను. అదిని ముఖము వస్త్రముతో చుట్టుబడి ఉండెను. యేసు వారితో, కట్లు నిప్పి అదిని పోనింబుడు అనెను. మరియమ్మతో కలిసిన వచ్చిన ఈ కార్యమును చూచిన యూదులలో పలువురు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. కృష్ణనాథనందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు సువిశేష భాగం చాలా పెద్ద సువిశేషమే మనం ఇప్పుడే చదివాం. చూడండి సహోదరి సహోదరులారా, మీ ఇంటిలో ఎవరైనా మరణిస్తే, మీ అమ్మ కావచ్చు, మీ నాన్న కావచ్చు, లేదా మీ తమ్ముడు, మీ అక్క చెల్లెండ్రులు, ఎవరైనా, మీరు అనుభవించిన వేదన మీకు మాత్రమే తెలుసు. అదే ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, లాజరు మరణించినప్పుడు ఆయన యొక్క సోదరులు మార్తమ్మ మరియమ్మ అనుభవించిన ఎంతో బాధ పెట్టి ఉండవచ్చు. సొంత తమ్ముడు మరణించారు, సొంత సోదరుడు మరణించినప్పుడు వారు అనుభవించిన వేదన మామూలుగా కాదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, సువిశేష పఠనము మనము చదివినట్లయితే మనకు తెలిసిపోతుంది. పలుమార్లు యేసుక్రీస్తు ఆ ఇంటికి వచ్చి వారితో సంభాషించిన భాగాన్ని మనము సువిశేష పఠనములు చాలా ప్లేసులు మనం చూస్తున్నాము. ప్రియులారా, దానికి అర్థం ఏమిటంటే, ఆ యేసు ప్రభు ఎక్కువ వారిని ప్రేమించిన కాబట్టి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ఒక్కసారి ఆలోచించి, మీరు ఒక ఫ్రెండ్ని మీరు ప్రేమిస్తున్నప్పుడు, వారికి సొంత ఫ్రెండ్ లాగా మీరు అనుకున్నప్పుడు, ఆ ఇంటిలో ఒక్కసారి కాదు 2-3 సార్లు మీరు వెళ్ళి వారిని పలకరించి వాళ్ళతో మాట్లాడతారు. అవునా కదా? అవును. అలాగా యేసు ప్రభు కూడా అలాగా చేసేవాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దీని నుంచి మనం ఏం గమనించాలంటే, నిజం చెప్పాలంటే యేసుక్రీస్తుని యొక్క సొంత తమ్ముడులాగా, సొంత చెల్లిలాగా, సొంత సోదరులాగా ఉన్నటువంటి ఒక గొప్ప కార్యము మనం ఈరోజు తెలుసుకోవాలి. ఎవరంటే మనకు తెలుసు. ఈ మరియమ్మ, మార్తమ్మ, మరి ఎవరు? సోదరుడు లాజరు. వారి యొక్క జీవితములు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాస్తవంగా ఏం జరిగింది అంటే మీరు తెలుసుకోవాలి. వాస్తవంగా జరిగినది వెంటనే న్యూస్ పెరిగింది. ఎవరైనా మరణిస్తే, మన కుటుంబములు ఎవరైనా మరణిస్తే వెంటనే మనకు ఇప్పుడు ఆ వర్తమానం
స్ప్రెడ్ అవుతుంది. ఎలా? వాట్సాప్ ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా, అలాగా వెంటనే అది స్ప్రెడ్ అవుతుంది. ఆ కాలంలో కూడా ఎవరైనా చనిపోతున్నప్పుడు వెంటనే అది కావలసిన వాళ్ళకు దగ్గరికి వెంటనే అది చేరుతుంది. ఈ లాజరుడు మరణించినప్పుడు కూడా వెంటనే ఈ న్యూస్, ఈ వర్తమానం ఎవరికి చెప్పారు? ఆల్రెడీ మరణానికి ముందు ఎవరికి తెలియపరుస్తాడు? మార్తమ్మ యేసుప్రభుకి తెలియపరుస్తాడు. ఆల్రెడీ వ్యాధిగ్రస్తులు ఉన్నాడు, మీరు కనీసం వచ్చి చూడండి, మీరు ఏదో ఒకటి చూస్తే చాలు, నా సోదరుడు స్వస్థ పొందేటాడు అని అనుకున్న వాళ్ళే ఈ ఇద్దరు సహోదరులు. కానీ యేసుప్రభు ఆ మాట విని, ఆ వర్తమానం విని వాళ్ళ ఇంటికి వెళ్ళారా? వెళ్ళలేదు. యేసుక్రీస్తుకు తెలుసు, నేను ఇప్పుడు వెళితే నా దేవుణ్ణి మహిమపరచడానికి నాకు సాధ్యం కాదు అని చెప్పారు. యేసుక్రీస్తు మనుష్య కుమారుడు మహిమపరచబడాలి. అది ఎప్పుడు? అది లాజరు మరణం తర్వాత. అందుకే 2-3 రోజులు ఆగి, ప్రియమైన సహోదరి సహోదరులారా, తర్వాత ఎవరింటికి వెళుతున్నారు? యేసు ప్రభు మరియమ్మ మార్తమ్మ ఇంటికి వెళుతున్నారు. సువిశేషం గ్రంథంలో మనం చదివినట్లు మాకు తెలుసు. వారి ఇంటికి వచ్చిన తర్వాత మార్తమ్మ ఏం చెప్తున్నారు యేసు ప్రభుతో? కనీసం మీరు ముందుగానే 2 రోజులు 3 రోజులు ముందు మీరు వస్తే కనీసం నా సోదరుడు బ్రతికి ఉండేవాడు అని. కానీ ఇప్పుడు కానీ ఆమెకు ఒక విశ్వాసం ఉంటుంది. ఇప్పుడైనను మీరు ఏదైనా నీ తండ్రి దేవుని అడిగితే మీ తండ్రి దేవుడు అది సాధ్యం చేశారని విశ్వసించు, నేను నమ్ముతున్నానని చెప్పారు. అప్పుడు ఆ యేసుప్రభు ఒక గొప్ప మాట చెప్పారు. అది ఏమిటంటే, మనకు అందరికీ కూడా సుపరిచితమైనటువంటి వాక్యం, వచన భాగం ఉంటుంది. యోహాను సువార్త 11వ అధ్యాయము 26వ వచనము. జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికి మరణమును చవి చూడడు. నీవు దీనిని విశ్వసించుచున్నావా అని ప్రశ్నింపగా ఆమె, అవును ప్రభు, లోకంన అవతరింపనున్న దేవుని కుమారుడవగు క్రీస్తువు నీవేనని విశ్వసించుచున్నాను అని చెప్పాను. విశ్వసించడం అదే మాత్రం మనకు చాలు. విశ్వసించే మాత్రం అద్భుతాలు జరుగుతుంది మన జీవితములు. దానికి ముందున్న ఒక గొప్ప వచనం 25వ వచనము. అప్పుడు యేసు, నేనే పునరుద్ధానమును జీవమును నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును అని జవాబిచ్చారంట. అదే మనకు ఈ శుభచరితములో గొప్ప వాక్కు ఇదే. నన్ను విశ్వసించే మాత్రం కాదు చాలు, మీ మరణించిన కూడా దేవుడు మీకు స్వస్థత ఇస్తారు, దేవుడు మీకు అన్ని కార్యములు సమకూరుస్తాడు. ఇటువంటి సహోదరి సహోదరులారా, మొదటి పట్టణంలో ఒక్కసారి మీరు గమనించినట్లయితే చీకటిలో ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఎక్కడ? బాబిలోనులు, బానిసములు ఉన్నారు. నెబుకద్నెజరు అనే రాజు క్రింద బానిసములు ఉండిపోయేవాడు ఎవరు? మన ఇశ్రాయేలు ప్రజలు. ఈ బానిసం అన్నటువంటిది ఇటువంటి సహోదరి సహోదరులారా మరణంలాగా మనం పోల్చవచ్చు. కానీ దేవుడు ఒక మాట మీకు చెప్తున్న ఒక భాగం ఉంటుంది. అది ఏమిటండి? హామీ ఇస్తున్నాడు. ఎజెకేజియలు గ్రంథములు మనం చదివినట్లయితే మనకు దేవుడు ఒక హామీ ఇస్తున్నాడు. అది ఏమిటండి? ఇటువంటి సహోదరి సహోదరులారా, దేవుడువైన యాహువే ఇశ్రాయేలు దగ్గరికి వచ్చి ఆ బానిసం నుంచి వారిని విమోచిస్తున్నారంట. ఈ విమోచించడం అనేటిది ఆ మరణం నుంచి దేవుడు వారిని లేపుట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అప్పటి వరకు బానిసములు ఉండి చీకటిలో నిండిన ఆ జీవితము జీవించిన, బానిసములు పడిపోయి జీవించిన ఆ ఇశ్రాయేలు ప్రజలనే దేవుడువైన యాహోవా వచ్చి తన యొక్క శక్తి ద్వారా వారిని విముక్తి చేశాడు. దాని యొక్క అర్థం ఏమిటంటే, దేవుడు తనను తాను వెంబడి చేయడం.
తానే దేవుని యొక్క తానే నిజమైన దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ ప్రభువైన దేవుడిని సొంత రక్షకుడినిగా, సొంత యజమానుడిగా తీసుకోవాలి అని చెప్పి దేవుడు వారిని విమోచించిన భాగం. ఇంకా మనము సువిశేష గ్రంథములు వస్తున్నప్పుడు చూడండి సహోదరి సహోదరులారా, ఈ లాజరు అనేది మనం అందరికీ తెలుసు, ఆయన దేవుని యొక్క యేసుప్రభుని యొక్క స్నేహితుడు అని బాగా తెలుసు. కానీ ఎందుకు ఆ యేసుప్రభు ఆయన వ్యాధిగ్రస్తులు ఉన్నారని ఆ వర్తమానం విన్న తర్వాత కూడా ఆయనని స్వస్థపరచడానికి వారి ఇంటికి వెళ్ళలేదు? ఒక క్వశ్చన్ మార్క్ మనకు అనుమానంగా ఉంటుంది. అది ఏమిటండి? ఇటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు యేసుప్రభు లాజరుని ఎక్కువ ప్రేమించిన కాబట్టి, ఎందుకంటే యేసుప్రభువుకు తెలుసు లాజరు మరణిస్తారని. చూడండి సహోదరి సహోదరులు, గొప్ప అద్భుత కార్యములు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూడాలి. దానికోసం చూడండి సహోదరి సహోదరులారా, ఒకవేళ ఆ జబ్బు వచ్చిన ఆ లాజరుని స్వస్థపరిచి ఓకే అందరూ హ్యాపీగా వెళ్ళిపోరు. ఆ దేవుని యొక్క మహిమ ఎవరు చూడరు. కానీ ప్రోటి సహోదరి సహోదరులారా, ఆ మరణానంతర మరణించిన తర్వాత కనీసం ఆ అంతిమ క్రియలు కూడా యేసుక్రీస్తు పాగులేదు, సమ్మతించలేదు. కానీ మరణం తర్వాత 4 రోజుల తర్వాత గడిచిన తర్వాత వారిని ఎదురుని ఓదార్పించడానికి వచ్చారు. మరియమ్మని మార్తమ్మని ఓదార్పించడానికి వచ్చారు. ఆ వచనం పలుకుతుంది, యేసుప్రభు నిడూర్చి అంటే అంత బాధ కలిగింది యేసుప్రభునికి. సొంత తంపుడు మరణించినప్పుడు ఉన్నటువంటి బాధ ఒక అన్నకి తెలుసు. అలాగా ఆ బాధపడి అక్కడికి వచ్చి ఆ సమాధి దగ్గరికి వచ్చి ఆయనని ఒక మాట చెప్తున్నారు, లాజరు మీరు బయటికి రా అని చెప్తున్నప్పుడు లాజరు బయటికి వచ్చి అక్కడ దేవుడు ఆ యేసుప్రభు తన యొక్క మహిమను చూపిస్తున్నారు అందరికీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, దీని నుంచి మనము ఏం తెలుసుకోవాలంటే ఒక కార్యం నేను మీకు ముందు చెప్తాను. యేసుప్రభు మీ జీవితములు ఏదైనా మహా అద్భుత కార్యములు చేయాలంటే మీ నుంచి దేవుడు కోరుకున్నది మీ యొక్క సహకరణం, మామూలు కాదు. యేసుక్రీస్తును కావాలంటే ఆ సమాధి దగ్గరికి వచ్చి అవసరం లేదు. యేసుప్రభుని కావాలంటే యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నారో ఆ బెథేనియా ఆ గ్రామాలకు వెళ్ళకుండా అక్కడ లాజరు ఈరోజు లేవనెత్తబడునుగాక అని చెప్తే పునరుజ్జీవితం ఆయనకి లభించేది. కానీ ఎందుకు యేసుప్రభు వారి మధ్యలో వచ్చి వారి ముందు ఒక గొప్ప అద్భుతము చూపించారు అంటే, ఇది చూసి జనులు అక్కడ ఉన్నటువంటి యూదులు, అక్కడ ఉన్నటువంటి ఫరిసీయులు అందరూ కూడా విశ్వసించాలి, యేసుప్రభుని విశ్వసించాలి. యేసుప్రభువే నిజమైనటువంటి దేవుడు, యేసుప్రభువే రాబోతున్న రక్షకుడు అని తెలుసుకోవడానికి. కానీ అక్కడ వచ్చి వారితో ఒక మాట చెప్తున్నారు. ఏంటిది ఒక మాట ఏమిటంటే, ప్రియులారా, ఆ మూసిన ఆ రాయి తీయడానికి ఎవరు చెప్తున్నారు? యేసుప్రభు చెప్తున్నారు. ఎందుకు అలాగా చెప్తున్నారు? యేసుప్రభుని కావాలంటే అక్కడ నిలబడి లాజరు మీ బయటికి రా అని చెప్తే ఆటోమేటిక్గా ఆ మూసిన రాయి కూడా తీసివేసి తెరచి ఆటోమేటిక్గా ఎవరు వస్తారు? లాజరు వస్తారు కదా, మరణించిన లాజరు పునరుద్ధానం చేస్తారు కదా. ఎందుకు ఆ మాట పలికారంటే దేవునికి మీ యొక్క సహకరణం అవసరమే. వారు నన్ను విశ్వసిస్తున్నారా, వారు నన్ను నమ్ముతున్నారా అని తెలుసుకోవడానికి. ఆ ప్రభుని యొక్క మాట అనుసరించినప్పుడు వారు ఆ ప్రభుని యొక్క అద్భుత కార్యములు చూశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. మరి బిగ్గరగా
బిగ్గరగా లాజరు మీరు వెలుపలికి రా అని చెప్పినప్పుడు ఆ లాజరు వెలుపలికి వచ్చా. ఎందుకు యేసు ఆ బిగ్గరగా లాజరు మీరు వెలుపలికి రా అని చెప్పినది? అందరూ ఇంకా ఆయనను విశ్వసించడానికి. ఇటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా మనము మన జీవితములు మనము గమనించవలసిన విషయం ఏమిటంటే, దేవుడు మీ జీవితములు అద్భుత కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ప్రార్థన చేసిన ప్రతి ఒక్క ప్రార్థనలు ఆలకిస్తున్నారు దేవుడు. కానీ ఆ దేవుడు మీ నుంచి కోరుకున్నది మీ యొక్క సహకరణము, నీ యొక్క విశ్వాసము. నేను మీకు ఇక్కడికి వచ్చినది అది జీవనొసగుడకు అది సమృద్ధిగా మీకు పంచుకున్నడుకు, సమృద్ధిగా వసుగుడనకు. యోహాను 10:10 ఉంటుంది అది. ప్రియులారా, ఆ యేసుప్రభుని ఆ మాట మీరు అనుసరించి, యేసుక్రీస్తు చెప్తున్న కార్యములు మీరు అనుసరించి దాన్ని మీరు పాటించినప్పుడు అప్పుడే మాత్రమే మీ అద్భుత కార్యములు మీ జీవితములు మీరు చూడగలుగుతారు. లేదా నేను ప్రార్థన చేసి దేవుడు ఎందుకు నా ప్రార్థనలు ఆలకించలేదు, ఎందుకు ప్రభువా నేను ప్రతిసారి ప్రార్థన చేసినప్పుడు అద్భుత కార్యములు నాలో ప్రవర్తించలేదు, ఇదే అవస్థ. యేసుప్రభు నిన్ను సహాయించడానికి వస్తున్నప్పుడు మీరు ప్రక్కన నిలబడితే మీ సహకరణం దేవుడు కోరుకున్నారు. మీ సహకరించినప్పుడు, యేసుప్రభుతో సహకరించి ఆయన మాటలో మీరు నమ్ముతున్నప్పుడు మాత్రమే మీకు అద్భుత కార్యములు మీ జీవితంలో చూడవచ్చు. అదే జరిగింది ఈ లాజరు జీవితములు కూడా. ఇక్కడ నమ్మిన వ్యక్తులు ఎవరు? మార్తమ్మ, మరియమ్మ. అయినప్పటికీ కూడా మీ తండ్రికి అడిగితే ఆ తండ్రి అయిన దేవుడు మీకు చెప్పిన కార్యములు సాధన చేశారని నేను నమ్ముతున్నారని ఎవరు చెప్పారు? మార్తమ్మ చెప్పారు. దానిని బట్టి, ఆ విశ్వాసాన్ని బట్టి, విశ్వాసం అది చాలా ముఖ్యమైనది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితములు ప్రియులారా, మరణం ఎందుకు అంత భయంకరమైనది? చాలామంది మరణమని వినినప్పుడు చాలా భయపడతారు, అవును కదా? ఆ మరణానికి ముందు ఉన్నటువంటి కొన్ని గంటలు, కొన్ని నిమిషాలు మీరు ఆ మరణించిన వ్యక్తిని చూస్తే మీకు తెలిసిపోతుంది. మరణములో ఉన్నటువంటి ఇంకొక 5 minutes 10 minutes తర్వాత ఈ వ్యక్తి ఆల్రెడీ మరణలో పోరాడుతున్నారు. అటువంటి వ్యక్తిని చూస్తే ఇంకా నేను జీవించాలి, దేవుడు నాకు కొన్ని రోజులు కనీసం ఇవాళ కోరిక ఆ వ్యక్తుల మనసులో ఉంటుంది. ఎందుకంటే చేయవలసిన కార్యములు వాళ్ళు సగం చేసి ఆయనకి తెలుసు, మరణించిన వ్యక్తికి తెలుసు, నేను ఈ లోకములు చేయవలసిన కార్యములు నేను చేయలేదు అనేది. అందుకే దేవునితో ఎక్స్క్యూజ్ అడుగుతున్నా, ప్రభువా ఇంకా ఒక 2-3 రోజులు నాకు ఇస్తే నేను చేయవలసిన కార్యములు కనీసం నేను చేసి నన్ను పంపేయండి ప్రభువా అని అడిగితే దేవుడు మీ యొక్క ఎక్స్క్యూజ్ వింటారా? ఎప్పుడు మనమందరము మరణిస్తారని మనకు అస్సలు తెలియదు. ప్రైజ్ ద లార్డ్. అందుకే చాలామంది ఈ మరణమును భయపడతారు. కానీ ఇటువంటి సహోదరి సహోదరులారా, దేవుని నమ్మి మీ ఈ లోకములు మీ జీవితం దేవునికి సమర్పించుకొని మీరు చేయవలసిన కార్యములు మీ కరెక్ట్గా మీరు చేస్తే శరీరము మరణిస్తాడు, కానీ మీలో ఉన్నటువంటి ఆత్మ మరణించరు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అది చాలా ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్. నిజంగా చెప్పాలంటే లాజరు జీవితంలో కూడా అదే జరిగింది. ఏంటిది? ఆత్మ మరణించలేదు, కేవలము మరణించింది ఏంటిది? ఆ శరీరమే. యేసుప్రభువుకి శక్తి ఉంది ఆ జీర్ణించిన ఆ వాసన ఉన్నటువంటి యొక్క శరీరాన్ని పైకి లేపడానికి, ఇంకా ఒక నూతనమైన జీవితం ఇవ్వడానికి యేసుగురికి సాధ్యమే. మనం ఏం చేస్తున్నాం? మన జీవితములు ఇవన్నిటిని కూడా విశ్వసించుకుంటా మనం
మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం. ఇప్పుడు సహోదరి ఇంకొక మాట, యేసుక్రీస్తుని యొక్క మహిమపరచడానికి, యేసుక్రీస్తు ఎవరని నిజంగా బయటికి వెల్లడి చేయడానికి యేసుక్రీస్తు చేసిన ఒక గొప్ప అద్భుతమే ఈ లాజరుని మరణం నుంచి లేపడం. తర్వాత కూడా ఆ యూదులు కొంతమంది యేసుప్రభుని విశ్వసించలేదు. తర్వాత కూడా కొంతమంది యేసుప్రభుని విశ్వసించారు, కొంతమంది యేసుప్రభుని విశ్వసించలేదు. దీనికి అర్థం ఏమిటండి? మీరు ఎంత అద్భుత కార్యములు మీరు చూసేసరి మీ హృదయాన్ని మార్పు లేకపోతే అది మీ జీవితములు వ్యర్థమైపోతుంది. ఎందుకంటే ఆ ప్రభుని యొక్క శక్తి మీరు పొందాలంటే, ప్రభు మీకు ఒసగుతున్న ఆ గొప్ప కార్యములు మీరు చూడాలంటే, మీకు కావలసినది దేవుని దేవుడు నన్ను అనుగ్రహిస్తారు, దేవుడు నన్ను తాకుతారు, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అని యొక్క పూర్ణమైనటువంటి విశ్వాసమే. అది మీరు కోల్పోతే మీ జీవితములు, మీరు మరణములు పోరాడతారు. కానీ ఇటువంటి సహోదరుల, మనం జీవించినది దేవుని కోసమే, మరణించినది దేవుని కోసమే. మరణించిన తర్వాత లేచి పునరుద్ధానములు మనము వెళ్ళేది దేవుని దగ్గరికి. ఈ యొక్క మాట, ఈ యొక్క కోరిక, ఈ యొక్క ఆలోచన మీ మనసులో ఉండి మీ మరణాన్ని భయపడన అవసరం లేదు. అందువలన ప్రియమైన సహోదరులారా, ఒక గొప్ప కార్యము ఈరోజు వచన భాగం ద్వారా దేవుడు మనకు అందరికీ ఇస్తున్నారు. ఈ తపస్కాలములు ధ్యానించవలసిన గొప్ప కార్యం ఇదే. మనమందరూ చీకటి నిండిన లోకములో మనమందరూ సమాధిలో ఉన్నాము. లాజరు ఎలా ఆ 4 రోజులు ఎలా సమాధిలో ఉన్నారో, ఆ వాసనంతో, అదేవిధంగా కాలులు, పాదములు, చేతులు కట్టి ఎలా ఒక మరణించిన ఒక వ్యక్తి ఎలా ఉంటున్నారో అలాగా మనం ఉన్నాం. కానీ దేవుడు ఒక్కరోజు వస్తారు నా కొరకు, నన్ను లేపడానికి దేవుడు ఒక్కరోజు నా దగ్గరికి వస్తాడు అని ఒక విశ్వాసం ఉండి, మీ ఆ అనుభవించిన ఆ చీకటి జీవితము, మీరు అనుభవించిన ఆ వేదన కలిగిన జీవితము దేవుడు వచ్చినప్పుడు ఆ వెలుగులాగా మారిపోతుంది. అది మీరు విశ్వసించారు ఈరోజు. అందువలన సహోదరులరా, దేవునితో మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, లాజరుని మీరు లేపాడు. ప్రభువా, నా జీవితము చూడండి, ఈ తపస్కాలంలో నేను ఉన్నాను ప్రభువా, నిన్ను వెంబడిస్తున్నాను ప్రభువా. ప్రభువా, ఈరోజు ఆ సమాధుల నుంచి నన్ను కూడా లేవనెత్తు ప్రభువా అని ఒక గొప్ప ప్రార్థన చేస్తాం. ఈరోజు ప్రత్యేకంగా వరములు పొందడానికి, దేవుని యొక్క అనుగ్రహములు పొందడానికి మనం ప్రార్థించుదాం. సర్వేశ్వరుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మనందరిని కూడా దీవించునుగాక. ఆమేన్. మనమందరము కూడా మన యొక్క విశ్వాస ప్రమాణము ప్రకటించుదము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను అతని యొక్క ఏకపుత్రుడను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతునికి అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడను. పాతాళమున దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించిన వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. దేగల తండ్రి, ఈరోజు ప్రత్యేకంగా తపస్కాలములో 5వ వారములోకి ప్రవేశిపోతుండగా ప్రభువా, మమ్మల్ని అందరిని కూడా మీ ముందు సమర్పించి ప్రార్థనిస్తున్నాను. ప్రభువా, మమ్మల్ని శ్రీ సభను నడిపిస్తున్న మా జగద్గురువు లియో పోపు గారి కొరకు, మెత్రాసములు పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్డినల్స్, బిషప్స్,
గురువులు, కన్యాసులు, ఉపదేశులు ప్రతి ఒక్కరిని కూడా హేరాళముగా ఆశీర్వదించమని, మీ యొక్క ఆ గొప్ప హస్తం వారి మీదే ఉంచి వారిని ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రభువా, ఈరోజు ప్రత్యేకంగా పూజబలి పెట్టించిన ప్రతి ఒక్కరిని కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. ఎంతమంది ఈ పూజబలిలు ఆఫ్లైన్ ద్వారా, ఆన్లైన్ ద్వారా చూస్తున్నారో వారి యొక్క జీవితములు వెలుగు నింపేటట్టు మార్చండి ప్రభువా. పవిత్రాత్మ యొక్క గొప్ప అనుగ్రహము, దీవెనలు వారు పొంది ఇంకా దేవుని వైపు చూడడానికి కోరిక వాళ్ళందరికీ ఒసుగమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీ సన్నిధిలోనికి రాలేము మేము, నువ్వు కోరిన కానుక తేలేము మేము. ఈ బీదల పూజను చేకొనుము నీవే, ఈ దీనులనెప్పుడు దీవించునా. మా మానస మందిర పీఠముపై నీవే, మా తనువు మనసు నీకే అర్పించేము. అర్పణ చేయగా వచ్చాము మేము, నీ రాజుల విధి నిఖిలేశ్వర. నీ దాసుల కానుక మన్నింపవా, నీ రాజుల విధి నిఖిలేశ్వర. నీ దాసుల కానుక మన్నింపవా, నీ రాజన విధి నిఖిలేశ్వర. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ యొక్క ప్రయోజనముల కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. సర్వశక్తి గలదో సర్వేశ్వరా, నిత్య రక్షణ బలి కొరకు మేము సంతోషముతో అర్పించు ఈ కానుకలను అంగీకరింపుము. ఈ బలి ద్వారా మమ్ము శుద్ధీకరింపుము. క్రైస్తవ విశ్వాసమును మాకు బోధించి ఈ బలి మాయందు సమర్థిగా ఫలించినట్లు దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నదమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు నిజమైన మానవ మాతృడనుగా తన స్నేహితుడగు లాజరుని కొరకు కన్నీరు కార్చెను. అతడు నిత్య దేవుడుగా లాజరును సమాధి నుండి లేపెను. మానవ జాతిని కనికరించి నూతన జీవము నిచ్చుటకు దివ్య సంస్కారములను ఏర్పరిచెను. అతడి ద్వారా సర్వదూతలు దళములను నీ సమక్షములో ఆనందముతో ఒప్పుగించు నీ వైభవమును నిరంతరము ఆరాధించుచున్నవి. వారితో మా స్వరములను ఏగము చేసి మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా,
దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హొస్సానా, ప్రభు నామమున వేయించేవారు ధన్యులు. మహోన్నతమున హొస్సానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రుదకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబదిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకి చిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్నా నా శరీరము. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూప వందనము. ఆ విధముని భోజనానందరము పాత్రము నందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి చిచ్చు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చెయ్యుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూప వందనము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చు వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవనొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము ప్రార్థనగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలిన వారు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీస్తమని జ్ఞాపకం ఉంచుకున్నాము. మా లియో జగద్గురువును, మా ఆంథోనీ పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చెయ్యము. ఉత్థానమగుదమన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకున్నాము. వారి దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా దివ్య దయచూపి దేవుని కన్నెదిలేక మరియమాదతోనూ పుణ్యత అప్పస్సులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచెయ్యము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరా,
పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడు మనకిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసిందము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకుచున్నాను అని ఎప్పశ్రద్ధ వజించిన ప్రభువైన యేసువ, మా పాపము లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉంటును కాక, నీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గరిపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరతో మాకు నిత్య జీవన అసగును గాక. ఆమేన్. రావా రావా దేవా, హృది తలుపులు తెరిచితి రావా. రావా రావా దేవా, యజ్ఞ సదనపు అధిపతి కావా. దైవ ప్రేమకు క్రీస్తు ప్రభునకు చీనమే విందు, ఇదే కదా కడరా విందు. ప్రభుని జనులకు లోక శాంతికి మూలమే విందు, ఇదే కదా పావన విందు. జీవమిచ్చు విందు, శాంతి కూర్చు విందు, ప్రేమ పెంచు విందు, ఐక్యపరచు విందు. విశ్వసించిన దైవజనులకు నిత్య జీవ విందు, స్వీకరించిన క్రీస్తు ప్రజలకు స్వర్గలోక విందు. రామ రామ దేవా, హృది తలుపులు తెరచితి రావా. రామ రామ దేవా, యద సదనపు అధిపతి కావా. రామ రామ దేవా, హృది తలుపులు తెరచితి రావా. రామ రామ దేవా, యద సదనపు అధిపతి కావా. జీవముండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికి నీ మరణము చవి చూడడు. ప్రార్థించుదాము.
స్తుతించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వరా, ఐక్యమునకు గుర్తుగా ఉన్న ఈ దివ్య సంస్కారములు నీ దివ్య కుమారుని శరీర రక్తములు మాకు అనుగ్రహించిదివి. ఈ పవిత్రమైన పోషకాహారముతో మేము క్రీస్తు జ్ఞాన శరీరములో భాగములుగా గౌరవమును గుర్తింపును పొందు భాగ్యమును మాకు దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మిమ్మలందరినీ ఆశీర్వదించి తన రెక్కల నీడలో సదా సర్వదా కాచి కాపాడునుగాక. పూజబలి సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నా పాపమే నీకు సిలువను ఇచ్చింది, నా శాపమే నిన్ను కొరడాలతో కొట్టింది. నాలోని శాపాన్ని తొలగించాలని ముల్ల కిరీటమును ప్రభు నీవు పొందితివి. శాపగ్రస్తుడైన నన్ను దీవెనగా మార్చాలని పడిపోయి లేవలేక పరితపించు నను లేప. పడిపోయిన నీవు నన్ను తలంచి లేచితివి, శాపమై మారితివి. ప్రభు నీవు నా కోసం దయచూపుమా, దయామయా. నా కోసం బలి అయిన నా యేసయ్యా, దయచూపుమా, దయామయా. నా కోసం బలి అయిన నా యేసయ్యా. నాలోని పాపం ఎరిగితివి, నన్ను కాచే ప్రభువు నీవేసు. నాలోని పాపం ఎరిగితివి, నన్ను కాచే ప్రభువు నీవేసు. దయచూపుమా, దయామయా. నా కోసం బలి అయిన నా యేసయ్యా, దయచూపుమా, దయామయా. నా కోసం బలి అయిన నా యేసయ్యా.